నేను ఎప్పుడు కూడా ఎక్కువ సంఖ్యాబలాన్ని నమ్మను. 1,00,000 మంది 1,00,000 మెదడులను కదిలించగలిగే శక్తి ఉన్నాను ఒక నమ్ముతాను నేను. లేదంటే 10 మందిని ప్రభావితం చేయగలిగే నాకు ఒక జన సైనికుడు చాలు. వందల మంది వచ్చేసి, వేల మంది వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని నేనేంటంటే ఎక్కువ సంఖ్యను నమ్మను నేను. 10 లక్షల మంది వస్తే నేనేమీ నమ్మను. కానీ 10 మంది వచ్చి రోజు ఒక 10 సంవత్సరాల నుంచి అలా నిలబడితే అలాగే ఉంటుంది. తెలంగాణ కూడా ఏంటి ఇప్పుడు ఎందుకు మీకు ఉంది అంటే సిద్ధాంతాల పట్ల ఆదర్శతలు వాళ్ళు కొట్లాడారు. ఈరోజు వచ్చింది చాలా చిన్న చిన్న అన్ని స్థానాల్లో చాలా చిన్నవి కావచ్చు ఆ రెండు. కానీ ఎప్పుడు కూడా మనం ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు చిన్న ఒక సెల్లే మనం తల్లి గర్భంలో ప్రవేశించింది, అదే మల్టిప్లై అవుద్ది. ఇప్పుడు దాకా నిద్రాణమై ఉన్నది, అది లోపల ఉన్నది బయటకు వచ్చింది. ఈరోజు ఒక చిన్న కదలికి వచ్చింది, ఒక చిన్న చిగురులాగా మన మొలకలా బయటకు వచ్చింది. ఇదే కానీ మీరు ఈ భావం ఎంత పెరిగిపోయిందంటే దేశం అంతా, మన నాందేడ్, మహారాష్ట్ర, లేదంటే తమిళనాడు, కర్ణాటక, ఉడిపి, ఇన్ని ఏరియా ప్రాంతాలకు పిలుస్తున్నారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం మాట్లాడుతున్న భావజాలం చాలా బలమైనది. దిస్ ఈజ్ వాట్ 21st century నీడ్స్. 21వ శతాబ్దానికి ఇది రైట్ ఐడియాలజీ. మీరు చూడండి, తెలంగాణలో దివ్యాంగులకి ఒకళ్ళకి ఇచ్చాం. ఒక ఆడబిడ్డ వెళ్ళింది, ఒక ఆడపడుచు స్కూటర్లో అలాగ వెళ్ళి, ఆ పేరేంటంటే ఆవిడ పేరు చాలా ముగ్గురు. ఒకళ్ళేమో రెల్లి కులానికి చెందినవారు అనుకోండి, రెల్లి కానీ మాదిగల కులానికి చెందినవారు కానీ వాళ్ళు. అంటే మనం ఎలా స్టార్ట్ చేసినప్పుడు ఇది మనం ఎంత ఇన్స్పిరేషన్ ఇవ్వగలం, ఎంతమందిని ముందుకు రాగలం, దట్స్ వాట్ చేంజ్ మనం తీసుకురాగలుగుతున్నాం.